ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 143వ కీర్తన 8వ చరణం. నీ యందు నేను నమ్మకించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను, నేను నడువవలసిన మార్గము నాకు తెలియచేయము. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయక నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు.
నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రార్థన. మహాగణుడు అయిన మా యేసయ్య, ప్రతి ఉదయమున నీ కృపావార్తను మాకు వినిపింపచేస్తున్న గొప్ప దేవ, మేము నడవలసిన మార్గమును మాకు తెలియచేసి ప్రభా, నీ మార్గములో మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల స్తుతి ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో కాపాడి వదిలి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నీవు మాతో ఉంటే ఏ దిగులు, ఏ కొరత, ఏ ఓటమి మా దరి చేరదయ్యా. ప్రభు, నీవు ఆజ్ఞాపిస్తే ఏ తెగులు, ఏ చీకటి, ఏ క్షయత మమ్మల్ని చేరదయ్యా. ప్రభు, అటువంటి కృపలో మమ్మల్ని అనిత్యము కాపాడుతున్న విధానమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. నమ్మకమైన మా దేవ, నీ యందే మేమందరము నమ్మికించున్నామయ్యా. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని సెలవిచ్చిన మా యేసయ్య, నీ యందు నమ్మికించినటువంటి మేము ప్రభా, నీ మహిమ కార్యాల కోసం ఎదురు చూస్తున్నామయ్యా. మీరు కృప చూపించి అందరి జీవితాల్లో మీరు కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని జతను మీరు సమకూర్చుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు పరీక్షల కోసం సిద్ధపడుతూ ఉండగా ప్రభా, మీరు జ్ఞానమిచ్చి మంచి ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలతో ప్రభా ఎంతో కాలంగా నీకు మొరపెడుతున్నారు తండ్రి. వారందరికీ మీరు కృప చూపి ప్రభా, ఆపుల ఊబిలో నుండి ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం మా యేసయ్య. ఈ యొక్క మహిమ మా అందరి పట్ల కనుపరచమని, మీరు సాక్షిగా మమ్మల్ని నిలువబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేమందరం కూడా ప్రతిరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు నిన్ను ఆరాధిస్తూ మరింత బలపడడానికి మీరు మాకు సహాయము దయచేయమని, ఈ స్తుతి ఆరాధన ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.